ఈ వీడియో అయితే లాస్ట్ వీడియోకి కంటిన్యూ వీడియో అనమాట. లాస్ట్ వీడియో అయితే హెయిర్ ఆయిల్ ఎలా చేసుకోవాలో చూపించాను కదా. ఈ వీడియోలో అయితే నేను హెయిర్ సిరమ్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. లాస్ట్ వీడియోలో అయితే మనం ఆయిల్ చేసుకున్నాం కదా, ఆయిల్ అయితే బాటిల్కి ఎలా తీసుకోవాలో చూపిస్తున్నాను ఇక్కడైతే. ఫస్ట్ అయితే మనం ఆయిల్ పట్టింది అయితే మనం కాసేపు ఫ్యాన్ గాలికి పెట్టేసి అది ఆరిపోయిన తర్వాతకి ఇలా మన దగ్గర ఉన్న ఏదైనా కాటన్ క్లాత్ పెట్టేసి మనమైతే అది అందులోకి తీసుకోవాలన్నమాట. అందులోకి తీసుకున్నాక అది మొత్తం మంచిగా గట్టిగా అయితే మనం పిండేసాలి. పిండితే ఇలా అయితే ఆయిల్ అయితే వస్తుందన్నమాట. ఆయిల్ అయితే అంతగా ఎక్కువ ఏం వేస్ట్ కాదు. మనకైతే ఆయిల్ అయితే మంచిగా ఈ కలర్లోకి వస్తుందన్నమాట. మనం ఇంక ఇది బాటిల్లో అయితే ఎన్ని డేస్ అయినా సరే స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. నేనైతే ప్రతి మంత్కి అయితే నేనైతే ఇది ఆయిల్ పట్టి పెట్టుకుంటాను అనమాట. ఇలా అయితే నేను ఫిల్ చేసుకుంటాను బాటిల్లోకి. మన దగ్గర ఉన్న ఏ బాటిల్లోకైనా ఫిల్ చేసుకోవచ్చు. నా దగ్గర అయితే కోకోనట్ ఆయిల్ అయిపోయిందని చెప్పాను కదా, ఇంకా అది ఖాళీగా ఉంటే అందులోకి అయితే ఫిల్ చేసి అలా ఫిల్ చేసుకొని ఆ ఆయిల్లోకి అయితే మనం ఈ విటమిన్ క్యాప్సూల్ అయితే యాడ్ చేసుకోవాలి. తర్వాతకి ఆ క్లిప్ అయితే లేకుండా యాడ్ చేయలేదు, మీరైతే యాడ్ చేసుకోండి. ఇంకా నేనైతే ఇప్పుడు ఎయిర్ సిరం ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుకైతే కొన్ని వాటర్ తీసుకుని అందులోకి అయితే కొన్ని కాలేజీ సీడ్స్, ఇంకా రోజ్మేరీ లీవ్స్, కొన్ని లవంగాలు కూడా యాడ్ చేసుకోండి. నేనైతే ఇంకా కరేపాకు కూడా యాడ్ చేసుకున్నాను. మెంతులు కూడా యాడ్ చేసుకోవాలి, కానీ నేను ఉన్నాయి మొత్తం ఇంకా ఆయిల్లోనే వేసేసాను, అందుకే యాడ్ చేసుకోలేదు. మీ దగ్గర మెంతులు ఉంటే కూడా మీరు ఈ సిరంలో యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఒక 3-4 లవంగాలు కూడా యాడ్ చేసుకున్నాను. లో ఫ్లేమ్లో పెట్టి ఒక 10 మినిట్స్ మంచిగా మరిగించిన తర్వాతకి ఇందులోకి అయితే ఈ విటమిన్ క్యాప్సూల్స్ అయితే 2 వేసుకొని ఇది కూడా బాటిల్లోకి అయితే ఫిల్ చేసుకున్నాను. ఇదైతే మనం తలస్నానం చేసినప్పుడు కానీ, ఇదైతే మనం మంచిగా మన హెయిర్కి అయితే మనం స్ప్రే చేసుకోవాలి. స్ప్రే బాటిల్లో వేసుకుని తలస్నానం చేసినప్పుడు మన హెయిర్ కొంచెం డ్రైగా ఉంటుంది కదా, అలా ఉండకుండా మనం అయితే ఈ సిరం అయితే యాడ్ చేసుకోవాలి. ఈ సిరం వల్ల అయితే మనకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి. డాండ్రఫ్ ఉండదు, సిక్కినెస్ ఉండదు, ఇంకా మంచిగా హెయిర్ గ్రోత్ కూడా అవుతుంది. ఇంకా ఇలా అయితే మంచిగా స్ప్రే బాటిల్ అయితే ఫిల్ చేసుకోవాలి, మనం స్టోర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వీడియోలో అయితే హెయిర్ ఆయిల్ ఎలా అప్లై చేసుకోవాలో పెడతాను. అంతవరకు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.